2024 ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి రావటం, ముఖ్యమంత్రి అవ్వడం చంద్రబాబు నాయుడికి ఎంత ముఖ్యమైనటువంటి అంశమో, అంతే సమానంగా కొంతమందిని అసెంబ్లీలోకి రానివ్వకుండా చేయటం, వాళ్ళని ఎమ్మెల్యేలుగా మళ్ళీ గెలవకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. అట్లా కొంతమందిని ఆపాలి అనుకునే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి కంటే పై స్థాయిలో కొడాలి నాని, రోజా, అమ్మటి రాంబాబు, పేర్ని నాని ఇట్లాంటి వాళ్ళు వస్తారు. సో పేర్ని నానికి ఎట్లాగో టికెట్ లేదు కాబట్టి మిగతా ఇట్లాంటి ఈ ముగ్గురిని, అందులోనూ కొడాలి నాని లాంటి వాళ్ళని ఆపాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీకి డెఫినెట్గా ఉంటుంది. ఆ క్యాడర్ కోరుకుంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో కొడాలి నాని లాంటి వాళ్ళని, రోజా లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం మా వల్ల కాదు అని ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీ టాప్ లీడర్లే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇన్నాళ్ల నుంచి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా దూషణల పర్వంగా కూడా ఎప్పటికప్పుడు విమర్శిస్తూ తీవ్రమైనటువంటి విమర్శలు పాలు చేస్తున్నటువంటి కొడాలి నాని, తన నియోజకవర్గంలో కూడా సరైనటువంటి అభ్యర్థి చేయలేకపోయినటువంటి కొడాలి నానిని కూడా వీళ్ళు ఓడించలేకపోతే, రేపొద్దున అధికారంలోకి వచ్చినా అది ఇట్లాంటి వారి విషయంలో ఓటమి కిందే లెక్కలోకి వస్తుంది. అట్లాగని నందమూరి బాలకృష్ణని గుడివాడ లాంటి చోట పెడితే ఎట్లా ఉంటుంది, అక్కడ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఎటువంటి పర్సన్ అక్కడ దిగితే కొడాలి నాని ఓడిపోతారు అంటే ఫస్ట్ పేరు బాలయ్యదే వస్తుంది. అయితే బాలకృష్ణ ఖచ్చితంగా గుడివాడలో పోటీ చేస్తారు అనేటువంటి మాట ఒక గాసిప్ లాగా మాత్రం గట్టిగా వినిపిస్తోంది. కానీ ఆయన అట్లా పోటీ చేస్తే కొడాలి నాని యొక్క సత్తా తెలుస్తుంది, అట్లాగే బాలకృష్ణ యొక్క సత్తా కూడా తెలుస్తుంది. మొదట కొడాలి నాని సత్తా ఎట్లా తెలుస్తుందో చూద్దాం. కొడాలి నాని బాలకృష్ణ పెట్టిన తర్వాత కూడా గెలిస్తే ఇన్నాళ్ళు వీక్ పీపుల్ మాత్రమే పెడుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు. కొంతమంది ఎన్ఆర్ఐలను, కాస్తంత తెలుగుదేశం తరఫున పోటీ చేస్తే చాలు అనుకునే వాళ్ళను, కాస్తంత డబ్బులు ఉన్న వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళు మాత్రమే పెడుతూ వచ్చారు. బాలకృష్ణని పెడితే మాత్రం ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టినట్టు అవుతుంది. అట్లాంటి క్యాండిడేట్ మీద కూడా రూట్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ని సరిగ్గా మేనేజ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించి మరి యాంటీ ఇంక్యుమెన్సీలో కొడాలి నాని గెలిస్తే అది ఆయన సత్తాగా నిలబడుతుంది. లేదు బాలకృష్ణ కనుక గెలిస్తే హిందూపురంలో మాత్రమే గెలవగడు బాలకృష్ణ, ఒకప్పుడు నందమూరి తారక రామారావు యొక్క కంచుకోట కాబట్టి ఆ కంచుకోట దాటి వేరే చోటకు వచ్చి ధైర్యం చేసి గెలిచే సత్తా లేదు మీకు అని బాలకృష్ణని ఎద్దేవా చేసే వాళ్ళందరికీ స్ట్రాంగ్ సమాధానం ఇచ్చినట్టు అవుతుంది. బాలకృష్ణ కనుక ఈ నియోజకవర్గంలో గుడివాడలో పోటీ చేసి కొడాలి నాని మీద కనుక గెలవగలిగితే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. తన్ని తాను రాజకీయంగా బాలయ్య గొప్పగా ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఈ రెండు పక్కన పెట్టి అసలు బాలకృష్ణ కాకుండా వేరే ఏ క్యాండిడేట్ అయినా నారా ఫ్యామిలీ నుంచి లేదా నందమూరి ఫ్యామిలీ నుంచి కాస్తంత తెలిసిన ముఖం అక్కడ కనిపించాలి. అట్లాంటి ముఖాల్లో టాప్ ముఖం బాలకృష్ణ అవుతుంది. అట్లా కాకుండా ఈ ఎన్ఆర్ఐల్లో ఇంకొకళ్ళలో వంగవీటి రాధా లాంటి వాళ్ళను అక్కడ దింపితే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎన్నికల్లో, గుడివాడ నియోజకవర్గంలో ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క క్యాండిడేట్ని తీసుకొచ్చి పెడుతున్నారు చంద్రబాబు. వాళ్ళు పెట్టిన ప్రతిసారి మేము వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకో ఎలక్షన్ వచ్చేసరికి వేరే వాళ్ళు వస్తున్నారు, ఎన్ఆర్ఐల్ని ఇట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి పెడుతున్నారు అనేటువంటి ఫీలింగ్లో గుడివాడ తెలుగుదేశం క్యాడర్ విపరీతంగా ఉంది. పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు 25 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశంతో ఉండి ఆ యొక్క ఎన్నో ఎలక్షన్స్ చూసిన వాళ్ళైతే చంద్రబాబు యొక్క నిర్ణయాల పట్ల చాలా చిరాగ్గా ఉన్నారు. నారా లేదా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరన్నా తీసుకొచ్చి పెట్టవచ్చు కదా, ఇట్లా బయట వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్ఐలు తీసుకొచ్చి ఆ ఎన్ఆర్ఐలు ఎంత డబ్బు పెడితే ఉపయోగం ఏముంది. కొడాలి నాని లాంటి ఒక మాస్ లీడర్ని ఎదుర్కోవాలంటే అవతల పక్క కూడా బాలయ్యలాగా లేదా ఇంకొకలాగా అచ్చెన్నాయుడు లాగా ఒక మాస్ లీడర్ అయి ఉండాలి తప్ప ఇట్లా మెతక స్వభావం ఉన్నవాళ్ళు కేవలం డబ్బులు పెట్టగలుగుతారు. కొడాలి నాని ఇంత పెడితే దానికి ధీటుగా లేదా అంతకంటే ఎక్కువ పెట్టగలుగుతారు తప్ప ప్రజలలో ఒక మాస్ ఫాలోయింగ్, ఒక రూట్ లెవెల్లో పోల్ మేనేజ్మెంటు, సోషల్ ఇంజనీరింగ్ చేసే సత్తా ఉన్నవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఫీలింగ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుడివాడలో చాలా నిరాశతో ఉన్నాయి. ఇవన్నీ కనుక సెట్ చేయాలి అంటే బాలయ్యని ఖచ్చితంగా అక్కడ దింపడం మంచి పద్ధతి అవుతుంది. అట్లాంటప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ ఏం లేకుండా నందమూరి కానీ నారా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీతో ఉన్న క్యాడర్ అంతా కలిసి వచ్చి పనిచేయగలుగుతుంది. గుడివాడలో ఉన్న వన్ ఆఫ్ ద ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎవరిని అక్కడ క్యాండిడేట్గా నిలబెట్టినా ఒక వర్గం మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఇంకో వర్గం దూరం వెళ్ళిపోతుంది. ప్రతి ఎన్నికల్లో జరుగుతూ వచ్చింది ఇదే తెలుగుదేశంకి. అది అవతల కొడాలి నానికి ఫెచ్చింగ్ అవుతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే బాలయ్య లాంటి ఒక మాస్ లీడర్ని అక్కడ నిలబెట్టగలిగితే క్యాడర్లో ఉన్న యువత కానీ, సీనియర్లు కానీ, మహిళలు కానీ మొత్తం క్యాడరు శ్రేణులన్నీ కలిసి వచ్చి బాలయ్య గెలుపు కోసం పనిచేయడం అదొక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం ఉండదు.
ఉండదు, బేసిక్ అభివృద్ధి కూడా ఉండదు ఆ నియోజకవర్గంలో. రోడ్లు కూడా చాలా చెత్తగా ఉంటాయి. గుడివాడ టౌన్లో కూడా రోడ్లు బాగోవు అనే ఆరోపణలు విపరీతంగా ఉంటాయి. గుడివాడ నుంచి అటు కైకలూరు కానీ ఇంకేదన్నా వెళ్ళేటువంటి రోడ్లు అసలు చాలా అధ్వానంగా ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా బాలయ్య పక్షాన్ని నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ పొలిటికల్ గాసిప్ ఏదైతే నడుస్తోందో అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా, బాలయ్యకి హెల్ప్ అవుతుందా, బాలయ్య నిలబడితే ప్రజలు ఓటేస్తారా, నిజంగా బాలయ్య నిలబడితే కొడాలి నాని మీద గెలవగలుగుతారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఎస్ లేదా నో అని చెప్పండి. ఎస్ అన్న ప్రతి ఒక్కళ్ళు బాలయ్య గెలుస్తారని అర్థం, నో అన్న ప్రతి ఒక్కళ్ళు బాలయ్య గెలవరని చెప్తున్నట్టు అర్థం. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా దయచేసి ఎస్ లేదా నో కామెంట్ చేయండి.